బ్రేకింగ్ న్యూస్. మిర్చి రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు చేపట్టిన ప్రయత్నాలు ఫలించాయి. సీఎం చంద్రబాబు లేఖలకు సానుకూలంగా స్పందించింది కేంద్ర ప్రభుత్వం. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఏపీ మిర్చికి కేంద్రం మద్దతు ధర కల్పించింది. క్వింటా మిర్చికి 11,781 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2.58 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి సేకరణకు కేంద్రం అవకాశం కల్పించింది. తొలి క్వింటా మిర్చి సేకరణ నుంచి నెలపాటు ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సీఎం చంద్రబాబు రాసిన లేఖలకు కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించింది. ఆ లేఖ సారాంశం ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మిర్చి రైతులకి గుడ్ న్యూస్ అందించింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ సీఎం చంద్రబాబు గత వారం రోజులుగా కూడా మిర్చి రైతులను ఆదుకోవాలని చెప్పి కేంద్ర మంత్రులతో భేటీ అవటం, అలాగే కేంద్రానికి సంబంధించిన టీడీపీకి సంబంధించిన ఎంపీలు అలాగే కేంద్ర మంత్రులు ప్రత్యేకంగా భేటీ అవటం, ఆ తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్, ఆ తర్వాత లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. వీరి ప్రయత్నాలు ఫలించాయి. ఆయన రాసిన లేఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఏపీ రైతులకి శుభవార్త అందించింది. 11,781 రూపాయలు మిర్చి ధర క్వింటాలకి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్కెట్ ఇంటర్నేషనల్ స్కీమ్ కింద ప్రభుత్వం ఈ ధర ప్రకటించింది. దాదాపుగా 2.55 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి సేకరణకి అవకాశం కల్పిస్తుంది. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదన చేసిందో, సీఎం చంద్రబాబు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి రాసిన లేఖలో ఏ అంశాలను అయితే ప్రభావితం చేశారో, ఏ అంశాలను అయితే మెన్షన్ చేశారో అదే అంశాలకు సంబంధించి ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే నెల రోజుల పాటు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం లేఖలో పేర్కొంది. మిర్చి రైతుల ఇబ్బందులపై ఇటీవల చంద్రబాబు రాసిన లేఖకి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తా ఉంది. రేఖ శివ, అయితే ఈ తొలి క్వింటా మిర్చి సేకరణ నుంచి నెలపాటు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలేంటి? దాదాపుగా 2,58,000 మెట్రిక్ టన్నుల మిర్చిని కొనుగోలు చేయాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపుగా అదే అంశానికి సంబంధించి కూడా ప్రపోజల్స్ ని పంపించింది. కాబట్టి అంటే ఎప్పుడైతే మిర్చిని అంటే ఈ 2,58,000 మెట్రిక్ టన్నుల మిర్చికి సంబంధించి ఉంటుందో మొదటి బస్తా అంటే మొదటి కింటా బస్తా ఎప్పుడైతే కొంటారు, అంటే ఉదాహరణకి ఈ రోజు నుంచి కొనుగోలు ప్రారంభిస్తే కనుక సరిగ్గా మళ్ళీ నెల రోజుల పాటు అంటే 30 రోజుల లోపు దీన్ని పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే జీవో వచ్చినప్పటి నుంచి అమలు చేస్తారని చెప్పి కొంతసేపు, అలాగే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి అమలు చేస్తే రకరకాల ఇబ్బందులు రైతుల్లో నెలకొంటాయి. సో ఈ నేపథ్యంలోనే అధికారికంగా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మిర్చి కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పి ప్రకటన చేస్తే తిరిగి అప్పటి అంటే 30 రోజుల వరకు మిర్చి కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తూ కేంద్రం ఆ లేఖలో పేర్కొంది. రేఖ. రైట్, థాంక్యూ శివ. థాంక్స్.